రైట్, ఇక మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మిగతా వివరాలను ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. హాస్టల్ స్టూడెంట్స్కు నాసిరకం భోజనం పెడితే జైలుకే. గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు సీఎం రేవంత్. త్వరలోనే యూనివర్సిటీలో ఖాళీలు భర్తీ చేస్తాం. సామాజిక న్యాయం జరగాలంటే కులగణన సర్వే జరగాలి. ఏ ఒక్క స్కీమ్ తొలగించం, ఎవరి రిజర్వేషన్ లాక్కోం, సర్వేపై అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు. ఎల్బీ స్టేడియంలో చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొన్న సీఎం అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఎల్బీ స్టేడియంలో చిల్డ్రన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే పొన్నం ప్రభాకర్, అలాగే బట్టి విక్రమార్క. ఆ తర్వాత కాదమ్మా, మీరు రోజు కామెంట్ పెడతా ఉంటారు. మీకు ఖమ్మంకి వచ్చినప్పుడు అడిగితే ఏమా, ఖమ్మంకి వస్తలేదు, అడిగితే అయిపోతుంది కదా. అప్పుడు వచ్చినప్పుడు ప్రతిరోజు మీకు కామెంటు, ప్రతిరోజు. ఇప్పుడు ఇక్కడ అగ్గో ఇట్లా కామెంట్ ఇట్లా కొట్టొచ్చు కాబట్టి పెడుతురా. అట్లా ఏంది నిజంగా బాధ ఉంటే అట్లా పోయి డైరెక్ట్ పోయి చెప్తే అది ఉంటుంది కదా లెక్క. ఇదే బట్టి విక్రమార్క గారు రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు అమలు చేస్తలేరు, మీరే చెప్పారు కదా అని అంటే, ఈ పోయినసారి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న రైట్ టు ఎడ్యుకేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేం మనం ఇక్కడ అని చెప్పి ఆయనే మాట్లాడిండు. ఈ మాట్లాడినావు కదా అని మనం చూపిస్తే ఆయనతో నిష్ఠూర్కం మనం. ఇది నిన్న ఇక్కడ ఎల్బీ స్టూడియో. ఇంకొక బిల్లును కూడా, ఇంకొక సూచన కూడా, 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు ఓటు హక్కును తగ్గించుకున్నప్పుడు ఎన్నికల్లో శాసనసభ పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉన్నది. ఈ నిబంధనను కూడా సవరించుకొని 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభకు పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే, చట్టాన్ని సవరిస్తే యంగర్ జనరేషన్ శాసనసభలో రిప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు 21 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు జిల్లా అధికారులుగా పనిచేస్తున్నప్పుడు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు శాసనసభ్యులు కూడా రాణిస్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. మీ రెజల్యూషన్స్లో తీర్మానం చేసి మీరందరూ భారతదేశ రాష్ట్రపతికి, ప్రధానమంత్రి గారికి ఈ తీర్మానాన్ని పంపవలసిందిగా స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉన్నప్పుడు శాసనసభకు పోటీ చేయడానికి 25 సంవత్సరాల నిబంధన ఉంది. ఓటు హక్కు 18 సంవత్సరాలకు తగ్గించినప్పుడు 25 సంవత్సరాలకు పోటీ చేసే నిబంధనను 21 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా యువతకు మరింత ప్రాతినిధ్యం. అయితే విషయం ఏంటంటే, మాక్ అసెంబ్లీ పెట్టినటువంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వీళ్ళంతా ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఇక్కడ వివేకానంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చాలాసార్లు చేసారు కానీ ఇది ఒక మంచి పరిణామము. అయితే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉంటే ఇంకా జర హ్యాపీగా ఉండేది, మరి వాళ్ళేనో కాదు మనకు తెలియదు. కానీ ఇక్కడ 21 సంవత్సరాలకే ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అర్హత ఉండాలి. అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ గారు, రాజ్ ఠాకూర్ గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ ఇక అందులో కలిసి కూర్చున్నారు అనుకోరాదు. ముఖ్యమంత్రి గారు కూడా సభాపక్ష నాయకునిగా కూర్చున్నాడా లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా కూర్చున్నాడా తెలియదు. కానీ సో మొత్తానికి ఒక అసెంబ్లీ వాతావరణాన్ని అయితే తీసుకొచ్చినారు అక్కడ. ఇది మంచి పరిణామం. ఇటువంటి అన్నీ జరగాలి. ఇది ప్రతి స్కూల్లో జరగాలి. ప్రతి స్కూల్లో దీని మీద జరగాలి. నేను అందుకోసమే చాలాసార్లు ముఖ్యమంత్రి గారు మీకు తర్వాత మిగతా వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. స్కూళ్ళల్లో ప్రతి డిపార్ట్మెంట్ మీద చర్చ జరగాలి. గవర్నమెంట్ స్కూళ్ళకి ఓ రోజు ఒక నెలలో ఒకసారి ఒక ఎస్ఐ పోయి ఒక 40 నిమిషాలు క్లాసులు చెప్పాలి. ఒక ఎంపీడీఓ పోయి ఆ మండల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు చర్చించాలి. ఆ నిధులు ఎట్లా వస్తాయి, ఎట్లా ఖర్చు చేస్తారు, టెండర్లు ఏంటి, ఎట్లా ఉంటుంది విధానం అనేది. అలాగే పోలీసులు పోయినప్పుడు క్రైమ్ అంటే ఏంది, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, కేసులు ఏంటి, న్యాయం ఏంది, న్యాయస్థానాలు ఏంటి అనేది ఒక వకీల్ గారితో చెప్పించాలా, ఒక ఎంఆర్ఓ గారితో రెవెన్యూ వీటికి సంబంధించినటువంటి అంశాలు చెప్పించాలా. అంటే నెలలో ఒక్క 4 క్లాసులు కనుక వీళ్ళ నుంచి చెప్పించగలిగితే కొంత పరివర్తనలో మార్పు వస్తుంది. మనం ఆ స్థాయి నుంచే మనం చేయగలిగితే చాలా బెటర్. ఇక మనం క్రీడా రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు క్రీడా రంగానికి సంబంధించి స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. కానీ మన పిల్లలకు 12-13 సంవత్సరాలు వచ్చే టైంకి మనం క్రీడలు అందిస్తూ ఉన్నాం. అదే ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా తక్కువ. 4-5 సంవత్సరాల నుంచి అంటే మనము ఏది ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయిలోనే మనం క్రీడలు కనుక అందించగలిగితే మీరు అనుకున్నటువంటి స్పోర్ట్స్ యూనివర్సిటీకి సార్థకత అవుతుంది. 2036 ఒలింపిక్స్ గేమ్స్ జరిగితే అందులో మన పోరగాళ్ళు ఉంటారు. సో ఇట్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ను మార్చాలని నేను చాలాసార్లు ఆ బుర్రా వెంకటేశం గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ఏదో ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటున్నారు, మరి అది ఎప్పుడైతుందో తెలియదు. అయితే ఇక్కడ మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మీరు చెప్పింది చాలా వాల్యుబుల్ పాయింట్.
అంటే 21 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ లై వాళ్ళు సేవ చేస్తూ ఉన్నప్పుడు 21 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు అసెంబ్లీకి పోకూడదు, ఎందుకు ఆ నిబంధనను మార్చకూడదు అనేటువంటి మాట మంచిది. ఎస్, ఎందుకంటే 21 సంవత్సరాలు వచ్చేటువంటి వరకు 18 సంవత్సరాల కోర్టు హక్కు, అంటే అతనికి ఏమీ తెలియదు. 18 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తికి ఏమీ తెలియదు కాబట్టి అతనికి కొంత పరిజ్ఞానం వచ్చిన తర్వాత ఓటు హక్కు ఇస్తే అతను విజ్ఞతతో ఓటేస్తాడు అనేది మనం మనం అనుకుంటున్నటువంటి మాట. 18 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తికి ఎప్పుడు తెలివి కల్లోడు అవుతుండే ఈ దేశంలో అనేది మనం నిర్ధారణ పెట్టుకున్నాం. 18 సంవత్సరాలు అప్పుడు ఓటు హక్కు ఇస్తా ఉన్నాం, తర్వాత ఓటర్ కార్డు ఇస్తా ఉన్నాం, కొంత హోదా కల్పిస్తా ఉన్నాం. అయితే మరి 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లల దగ్గర స్కూల్ ఫీజు ట్యాక్స్, బస్ ఛార్జీలు ఇవన్నీ కూడా వసూలు చేసుడు మోసమే, అంతే కదా. తెలియని పిల్లల దగ్గర ఎట్లా వసూలు చేస్తాం మనం ఇదంతా? దీని గురించి ఈ సభలో చర్చ జరగాల్సిందే. ముఖ్యమంత్రి గారు ఆ మాట మాట్లాడినందుకు నేనుంటే కనుక నేను ఇది మాట్లాడుతుంటే, సరే నేను అందుబాటులో లేను, నాకు కూడా ఆహ్వానం ఉండే అందుబాటులో లేను. అయితే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ విధానం మారాలి. ఎడ్యుకేషన్ హెల్త్ రెండు మారితేనే మన బతుకులు మారుతాయి. మనం ఎన్ని కట్టినా ఎన్ని చేసినా ఎన్ని కలలు కన్నా కూడా ఉత్తిదే. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది క్వాలిటీ ఫ్రీగా దొరకాలి. ఫ్రీగా మనిషి ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి ఎడ్యుకేషన్ ఫ్రీగా కాకుండా కార్పొరేట్లు ఎక్కడ చూడు లక్షల రూపాయల ఫీజులు. తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, నేను గవర్నమెంట్ స్కూళ్ళను ప్రమోట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రో కబడ్డీ లెవెల్లో గవర్నమెంట్ స్కూల్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో వాళ్ళకి నిన్న నైట్ ఉందా అది వీడియో? పొద్దున పిల్లలకు రాత్రి మహారాష్ట్ర పోయారు. ఈ పిల్లలకి ఇదే తెలంగాణ స్టేట్ కబడ్డీ టీం గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకి మేమే జెర్సీలు ట్రాక్లు అన్నిచ్చి భూపాల్ పంపించడం జరిగింది. రాత్రి వీళ్ళందరూ పిల్లలు వచ్చినారు. మా అన్నగారు విజయ్, ఆ తర్వాత వీళ్ళంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల్ని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో చాలా అద్భుతమైన క్రీడాకారులు వీళ్ళందరికీ ట్రాక్ సూట్లు, ఆ తర్వాత షూజులు అన్నీ సమకూర్చి పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం పోయినసారి కూడా బ్రాంజ్ మెడల్ తెచ్చింది, ఈసారి బ్రాంజ్ మెడల్ కాకుండా గోల్డే తేవాలని చెప్పి అన్నగారు క్రీడాకారులని పెద్ద ఎత్తున అసలు నేషనల్స్ ఎక్కడ కూడా అంత పెద్ద గొప్పగా జరగదు. ఒక స్టేట్ మీటు నేషనల్ లెవెల్లో బ్లడ్ లైట్స్ ఒక ఇది మార్మూల విలేజ్లో అంత పెద్ద గొప్పగా చేసి అన్న ఇక్కడే కాదు ఒక ఏది అర్బన్లో కాదు మేము విలేజ్లో కూడా చేసి చూపిస్తామని చెప్పి చూపించాడు. అదేవిధంగా ఆ గొప్పతనాన్ని పెట్టుకొని ఇవాళ మన ప్లేయర్స్ నల్గొండ తెలంగాణ రాష్ట్ర ప్లేయర్స్ అందరూ కూడా కంపల్సరీ గోల్డ్ తెస్తారని చెప్పి ఆశిస్తూ మేము అన్నగారికి బ్లెస్సింగ్స్ ఇస్తూ వాళ్ళ ఖచ్చితంగా ఆ గౌరవం అన్నగారికి నిలబెట్టాలని చెప్పి మా ప్లేయర్స్ బ్లెస్సింగ్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వాళ్ళ కోచెస్ వాళ్ళందరూ వస్తే వాళ్ళని అచ్చా అందులోనే వస్తున్నాయి. పిల్లలందరూ చాలా అద్భుతమైన కబడ్డీ ప్లేయర్స్. వీళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లలు. వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళకు ఖచ్చితంగా ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్స్ ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కడ జరగని విధంగా మనం క్రీడలు నిర్వహించడం, దీనికి సంబంధించి చాలా మెరికల్ లాంటి పిల్లల్ని మేము కూడా ఇక్కడ అట్లా అనొద్దన్న గీత పడుతుంది. ఇక్కడ ఈ సెలక్షన్ విషయంలో కూడా నేను క్లియర్గా అధికారులకు సెలెక్టర్లకు చెప్పిన తమ మన అనే భేదం లేకుండా క్వాలిటీని మీరు సెలెక్ట్ చేయండి అని చెప్పిన ఆ విధంగానే క్వాలిటీని సెలెక్ట్ చేసి పంపిణీ చాలా అద్భుతం మెరికల్ తిరిగేటువంటి పిల్లల్ని ఇక్కడ మనం తయారు చేసుకొని పంపిస్తూ ఉన్నాం. ఈ అబ్బాయిది ఖమ్మం చాలా చాలా అద్భుతమైనటువంటి క్రీడాకారులు పిల్లలు.
చిన్న కోయగూడెం నుంచి వచ్చినటువంటి పిల్లగాడు. అంటే విజేతలుగా నిలిచిన దాంట్లో ప్రత్యేకంగా అంటే రాష్ట్ర స్థాయి పోటీలు కాబట్టి రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రత్యేకంగా ఎవరెవరైతే వరంగల్ మంచి అబ్బాయి ప్రతిభ కనబరిచిండ్రో ఆ కనబరిచిన వాళ్ళని ప్రత్యేకంగా సెలెక్టర్లు సెలెక్ట్ చేసిండ్రు. సో నేను ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మనము 12-13 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళ క్రీడలు పరిచయం చేస్తా ఉన్నాము. అది కాదు మనం ఇవ్వాల్సినటువంటి ఏజీ. 5-6 సంవత్సరాల టైంలోనే వాళ్ళకు క్రీడల్ని కనుక మనం పరిచయం చేయించగలిగితే వాళ్ళు అండర్ 14 అండర్ 17 వచ్చేసరికి వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయి స్టాండర్డ్ సంపాదిస్తారు. అందుకోసం ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. అలాగే మాక్ అసెంబ్లీ నిర్వహించిన విధంగానే మిగతా డిపార్ట్మెంట్లను కూడా విద్యార్థులకు పరిచయం చేయాలి. 10th క్లాస్ అయిపోయే లోపల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు ఏంటి వాటిపైన కొంతలో కొంత మినిమం బేసిక్ అవగాహన మన విద్యార్థులకు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అందుతుంది. అది చేయడం వల్ల విద్యా వ్యవస్థలో చాలా సమూలమైనటువంటి మార్పులు వస్తాయి. మనం ఇప్పుడు పిల్లలు చదువుకొని ఏం కావాలి గదే కదా ఉద్యోగాలు అదేదో ముందే తెలిస్తే ప్రాక్టికల్స్ తెలవాలి. ఈ కెన్ చూజ్ హిమ్సెల్ఫ్ కదా. సో ఇక్కడ కట్ ఆఫ్ కి సంబంధించినటువంటి లింక్ ఏది ఎక్కడెక్కడ ఎంత కట్ ఆఫ్ అయింది ఏందనేది లింక్ మనకు డిస్క్రిప్షన్లో ఇగో ఇది క్లిక్ చేయండి. ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి లింక్ ఇక్కడ క్లిక్ చేయండి. దీంట్లో కట్ ఆఫ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు అందరికీ తెలిసిపోతాయి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.